ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. అండ్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. అతడేమైనా చెప్పాడా? దీన్నే డిడ్ హీ సే ఎనీథింగ్, డిడ్ హీ సే ఎనీథింగ్ అంటే అతడేమైనా చెప్పాడా అని. నెక్స్ట్ వన్, దయచేసి కొంచెం మెల్లిగా మాట్లాడవా? దీన్నే వుడ్ యూ ప్లీజ్ టాక్ స్లోలీ, వుడ్ యూ ప్లీజ్ టాక్ స్లోలీ అంటే దయచేసి కొంచెం మెల్లిగా మాట్లాడవా అని. నాకు తెలిసినంత వరకు ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే యాజ్ ఫార్ యాజ్ ఐ నో, యాజ్ ఫార్ యాజ్ ఐ నో లేదా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలిసినంత వరకు అని. నెక్స్ట్ వన్, నాకు ఏమీ తెలియదు. దీన్ని ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అంటే నాకు ఏమీ తెలియదు అని. నెక్స్ట్ వన్, దయచేసి అడ్జస్ట్ చేసుకోవా? ఇలా అడుగుతాం కదా, దీన్నే వుడ్ యూ ప్లీజ్ అడ్జస్ట్, వుడ్ యూ ప్లీజ్ అడ్జస్ట్ అంటే దయచేసి అడ్జస్ట్ చేసుకోవా అని. నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. దీన్నే గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకురా అని. మళ్ళీ దీని గురించి ఎవరితో అనకు. దీన్నే డోంట్ టెల్ ఎనీవన్ అబౌట్ దిస్ అగైన్, డోంట్ టెల్ ఎనీవన్ అబౌట్ దిస్ అగైన్ అంటే మళ్ళీ దీని గురించి ఎవరితో అనకు అని. నెక్స్ట్ వన్, ఈ మధ్య నేను ఆమెను చూడలేదు. దీన్నే ఐ హ్యావెంట్ సీన్ హర్ లేట్లీ, ఐ హ్యావెంట్ సీన్ హర్ లేట్లీ అంటే ఈ మధ్య నేను ఆమెను చూడలేదు అని. లేట్లీ అంటే ఈ మధ్య అని. నెక్స్ట్ వన్, చీకటి పడుతుంది. దీన్నే ఇట్స్ గెటింగ్ డార్క్, ఇట్స్ గెటింగ్ డార్క్ అంటే చీకటి పడుతుంది అని. నీకు అది ఎలా వాడాలో తెలీదా? నీకు అది ఎలా యూజ్ చేయాలో తెలీదా? దీన్నే డోంట్ యు నో హౌ టు యూజ్ ఇట్, డోంట్ యు నో హౌ టు యూజ్ ఇట్ అంటే నీకు అది ఎలా వాడాలో తెలీదా అని. తొందరేమీ లేదు. దీన్నే దెర్ ఈస్ నో రష్, దెర్ ఈస్ నో రష్ లేదా దెర్ ఈస్ నో హరీ, దెర్ ఈస్ నో హరీ అంటే తొందరేమీ లేదు అని. అతను తన గురించి ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటాడు. దీన్ని హీ ఆల్వేస్ బ్రాగ్స్ అబౌట్ హిమ్సెల్ఫ్, హీ ఆల్వేస్ బ్రాగ్స్ అబౌట్ హిమ్సెల్ఫ్ అంటే అతను తన గురించి ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటాడు అని. నేను ఇక్కడ వారం రోజులు ఉంటా. దీన్నే ఐ విల్ బీ హియర్ ఫర్ ఏ వీక్, ఐ విల్ బీ హియర్ ఫర్ ఏ వీక్ అంటే నేను ఇక్కడ వారం రోజులు ఉంటాను అని. నువ్వు చెప్పింది నిజమే. దీన్నే వాట్ యు సెడ్ ఈజ్ ట్రూ, వాట్ యు సెడ్ ఈజ్ ట్రూ అంటే నువ్వు చెప్పింది నిజమే. నిన్న రాత్రి నాకు కల వచ్చింది. దీన్నే ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ లాస్ట్ నైట్, ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి నాకు కల వచ్చింది అని. నీ మొహం చూస్తే నాకు చిరాకు వస్తుంది. దీన్నే ఐ గెట్ ఇరిటేటెడ్ వెన్ ఐ సీ యువర్ ఫేస్, ఐ గెట్ ఇరిటేటెడ్ వెన్ ఐ సీ యువర్ ఫేస్ అంటే నీ మొహం చూస్తే నాకు చిరాకు వస్తుంది అని. అతనిని రెచ్చగొట్టు. దీన్నే ప్రొవోక్ హిమ్, ప్రొవోక్ హిమ్ అంటే అతనిని రెచ్చగొట్టు అని. రెచ్చగొట్టడాన్ని ఇంగ్లీష్లో ప్రొవోకింగ్ అంటాం. నన్ను దోమలు కుడుతున్నాయి.
దీన్నే మస్కిటోస్ ఆర్ బైటింగ్ మీ. మస్కిటోస్ ఆర్ బైటింగ్ మీ అంటే నన్ను దోమలు కుడుతున్నాయి అని. ఇది కూడా అతనే చెప్పాడా? దీన్నే హీ టోల్డ్ యూ దిస్ యాజ్ వెల్. హీ టోల్డ్ యూ దిస్ యాజ్ వెల్ అంటే ఇది కూడా అతనే చెప్పాడా అని. నా తప్పేంటో చెప్పు, ఇలా అడుగుతాం కదా. దీన్నే టెల్ మీ వేర్ ఐ వెంట్ రాంగ్. టెల్ మీ వేర్ ఐ వెంట్ రాంగ్ అంటే నా తప్పేంటో చెప్పు అని. నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. దీన్నే నో వన్ ఈస్ బోదరింగ్ యూ. నో వన్ ఈస్ బోదరింగ్ యూ అంటే నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు అని. నేను ఈ అవకాశం నీకే ఎందుకు ఇవ్వాలి? దీన్నే వై షుడ్ ఐ గివ్ దిస్ ఆపర్చునిటీ టు యూ. వై షుడ్ ఐ గివ్ దిస్ ఆపర్చునిటీ టు యూ అంటే నేను ఈ అవకాశం నీకే ఎందుకు ఇవ్వాలి అని. ఎక్కడికి వెళ్ళావు? దీన్నే వేర్ డిడ్ యూ గో. వేర్ డిడ్ యూ గో అంటే ఎక్కడికి వెళ్ళావు? నీ గొంతు వినాలనిపించింది. దీన్నే ఐ జస్ట్ వాంటెడ్ టు లిజన్ టు యువర్ వాయిస్. ఐ జస్ట్ వాంటెడ్ టు లిజన్ టు యువర్ వాయిస్ అంటే నీ గొంతు వినాలనిపించింది అని. నేను అబద్ధం చెప్పట్లేదు. దీన్నే ఐఎమ్ నాట్ లయింగ్. ఐఎమ్ నాట్ లయింగ్ అంటే నేను అబద్ధం చెప్పట్లేదు అని. ఇలానే వస్తావా? దీన్నే విల్ యూ కమ్ లైక్ దిస్. విల్ యూ కమ్ లైక్ దిస్ అంటే ఇలానే వస్తావా అని. నేను నీతో తర్వాత మాట్లాడతా. దీన్నే ఐ విల్ స్పీక్ టు యూ లేటర్. ఐ విల్ స్పీక్ టు యూ లేటర్ అంటే నేను నీతో తర్వాత మాట్లాడతాను అని. ఇక్కడ నాకు బాగా ఉక్కపోతగా ఉంది. దీన్నే ఐఎమ్ ఫీలింగ్ సఫకేటెడ్ హియర్. ఐఎమ్ ఫీలింగ్ సఫకేటెడ్ హియర్ అంటే ఇక్కడ నాకు బాగా ఉక్కపోతగా ఉంది అని. నా కళ్ళల్లో ఏదో అయితే పడింది, ఇలా అంటుంటాం కదా. దీన్నే సంథింగ్ స్టక్ ఇన్ మై ఐస్. సంథింగ్ స్టక్ ఇన్ మై ఐస్ అంటే నా కళ్ళల్లో ఏదో అయితే పడింది అని. నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తావు? దీన్నే వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైం. వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైం అంటే నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తావు అని. ఎంత దూరం? ఇలా అడుగుతూ ఉంటాం కదా, ఎంత దూరం అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.